హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. ఫస్ట్గా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, అందరూ కూడాను అందరికీ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ తొలిసారిగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కథ అంతా వినండి, నాకు నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, అందమైన ప్రేమ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోతే, కళ్యాణికి నిజంగా దుఃఖం పొంగుకొచ్చింది. ఎలాగో నిగ్రహించుకుని వాడి ముఖం నిండా ముద్దులతో నింపి తన హృదయానికి హత్తుకుంది. పిన్ని, మరే నాకు జంతికలు పెట్టవా? అల్మారాలో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపిస్తూ అడిగాడు. పెడతాను బాబు, తప్పకుండా పెడతాను. నీకేది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ కళ్యాణి వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు కళ్యాణి చేతిలోంచి డబ్బాని తీసి నేల మీద పెట్టమన్నాడు. కళ్యాణి అలాగే చేసింది. ఏమిటే పాప, ఇంతమంది ఇంట్లో చేరారు, ఇల్లు కొలిక్కి తేవటానికేనా? పిన్ని ఏది అంటూ లోపలికి అప్పుడే వస్తూ అడిగింది మీనాక్షమ్మ. ఏమన్నానమ్మా, అరగంట అయింది. ఆవిడగారు వంటిట్లో తలుపులు బిగించుకుని లోపల కూర్చుంది. ఏం చేయను, తలుపులన్నీ తీసి ఉన్నాయి, కుక్కలు వస్తాయేమో అని వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది పాప ఎంతో బుద్ధిమంతురాల్లాగా. నా తల్లే, నా బంగారు కొండే అంటూ పాప బుగ్గలు పొణికేసింది మీనాక్షమ్మ. అత్తగారి మాటలు వినగానే కళ్యాణి తలుపు తీసింది. ఏం చేస్తున్నావే లోపల అంటూనే ఆవిడ వంటిట్లోకి తొంగి చూసింది. చింటూ కింద కూర్చుని చక్కెలాలు తింటున్నాడు. మీనాక్షమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాల పాప మాయం చేసిన చక్కెలాలకి ఆరా దొరికింది అనుకుంది. సోజ్యంగా చూస్తూ, అదేం పనే కళ్యాణి, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నీకు దొంగతనం ఏమిటే? అంత శ్రమపడి నువ్వు వండావు. 2 చెక్కలాలు తింటే నేనేమన్నా కాదనే మనిషినట్టునే నేను? రామ చచా, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, నాకు బాగుండదు అంది. కళ్యాణి పై ప్రాణం పైనే పోయింది. దానిలాగా రానపడిపోయి అలాగే చూస్తుండిపోయింది. పాప కళ్ళల్లో వింత సంతోషం మెరిసింది. రోగం కుదిరింది దీనికి అన్నట్టుగా చూసి, రెండర్రా, మా నాన్నమ్మ వచ్చింది కదా, బయటికి పోయి ఆడుకుందాం పదండి అంటూ వాళ్ళందరినీ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది పాప. ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతూ పాప మధ్యాహ్నం ఇంట్లో జరిగిన ఈ విషయాన్ని చెవిలో ఊదేసింది. నాన్న, మరేం పిన్ని దొంగతనంగా చెక్కిలాలు తింటుంటే నానమ్మ చూసి కేకలేసింది అంది. ప్రకాశానికి కళ్యాణి మీద కోపం రాలేదు, అసహ్యం వేయలేదు, కానీ ఎందుకో జాలేసింది. కానీ ఆ జాలి మాటల రూపంలో బహిర్గతం కూడా చేయలేదు. ప్రకాశం, అతనితో పాటు మీనాక్షమ్మ, కళ్యాణి ఎంతగానో ఎదురు చూస్తున్న హోటల్ కాంట్రాక్టు ప్రకాశానికి లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే. ప్రకాశం దగ్గరుండి జాగ్రత్తగా, గట్టిగా దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. అహర్నిశలు వాళ్ళు కూడా ఉండి పని సరిగ్గా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకు జీతంగా కాకుండా ఇంకా విడిగా 1,00,000 కింద అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు. హోటల్ కట్టించుకుంటున్న వాళ్ళు ప్రకాశానికి చిన్ననాటి మిత్రులు అవడంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికి వచ్చేసిన గుమ్మంలో నుంచే ప్రకాశం అమ్మా అంటూ బిగ్గరగా కేకపెట్టాడు. వంటింట్లో కూర్చుని కూరగాయలు తరుగుతున్న మీనాక్షమ్మ హృదయం జల్లుమంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఇదివరకటి పిలుపులా వినిపించింది. తనకి ఏదైనా చాలా మంచి జరిగినప్పుడు కానీ, రిజల్ట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని తెలుసుకున్నప్పుడు కానీ ఇలాగే గుమ్మలో నుండి ప్రకాశం కేకలు పెట్టేవాడు. అమ్మా పరుగులాంటి నడుకుతూ అతను సరాసరి వంటింటి దగ్గరికి వచ్చేశాడు. అప్పటికే మీనాక్షమ్మ కత్తిపేట నుంచి లేచి బయటకు వస్తోంది. అమ్మ, అగ్రిమెంట్ అయ్యింది, కాంట్రాక్ట్ నాకు దొరికింది అన్నాడు తల్లి 2 చేతులు పట్టుకుని హుషారుగా ప్రకాశం. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది డబ్బు వస్తున్నందుకు కాదు, దరిద్రం తీరబోతున్నందుకు కూడా కాదు. ప్రకాశానికి ఊపిరి ఆడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో, ఆ అలసటతో కాస్తైనా గతాన్ని మర్చిపోతాడనే ఆశ నమ్మకంగా ఏర్పడుతున్నందుకు. ప్రకాశం తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెతికాడు. పాప, బాబు, ఎక్కడ మీరు? వీధిలో ఆడుకుంటున్న పాప తండ్రిని చూడగానే ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేసింది. గుమ్మంలో అడుగు పెట్టగానే తండ్రి దగ్గరికి వస్తూ, ఏంటి నాన్న అంది. దొడ్లో బకెట్లో ఉంచిన నీళ్లు పారబోస్తున్న బాబు కూడా తడిచొక్కాతో లోపలికి వచ్చాడు. ప్రకాశం ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు. పాప, నీ గౌన్ మట్టి కట్టుకుపోయింది, మాసిపోయింది. చింటూ, నువ్వు కూడా బట్టలు తడిపేసుకున్నావా? ఇద్దరు చప్పని ముఖాలు కడుక్కొని రెడీలో అయితే నేను బజార్కి తీసుకెళ్తాను, మీకు ఏం కావాలంటే అది కొనిపెడతాను, బొమ్మలు, బిస్కెట్లు అంటూ పక్కకి తిరిగి, అమ్మ, కళ్యాణితో వాళ్ళని త్వరగా రెడీ చేయమని చెప్పు అనేసి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. భర్త ఇంత సంతోషంగా కులాసాగా ఉండగా కళ్యాణి ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అక్కడి నుంచి ప్రకాశం వెళ్ళిపోగానే వంటింట్లోంచి యువతలకు వచ్చి
చింటూని పాపని దొడ్లోకి తీసుకెళ్ళింది. ప్రకాశం కోరినట్టుగానే ఇద్దరిని 10 నిమిషాల్లో చకచకా రెడీ చేసేసింది. బట్టలు వేసేసుకున్నారా? ఓ వెరీ గుడ్, పదండి అంటూ చింటూని ఎత్తుకుని పాపని చేపట్టుకుని నడిపించుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు ప్రకాశం. అత్తాకోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు. అబ్బా, మళ్ళీ ఈ జన్మలో ఇలా చూస్తానని అనుకోలేదు అంది మీనాక్షమ్మ కళ్ళు తుడుచుకుంటూ. కళ్యాణి కళ్ళు కూడా చెమర్చాయి. నవ్వుతూ హుషారుగా ఉన్న ప్రకాశం ఈరోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు. అతని వయసుకి తగినట్టుగా ఉంది. రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేట్టుగా ఉన్నాడు. కోడలు చేయబట్టుకుంటూ అడిగింది మీనాక్షమ్మ. కళ్యాణి, కాసిన పాలు ఏమన్నా ఉన్నాయటే అని. ఉన్నాయన్నట్లుగా తలూపింది కళ్యాణి. సరే వదా, నీ వంట త్వరగా కానీ వాళ్ళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేత తినిపిస్తాను. ఎన్నాళ్ళు అయిందో అంది. ఇద్దరూ వంటగదిలోకి వచ్చారు. రాత్రి 9 గంటలు దాటింది. వంట అంతా పూర్తయింది. కళ్యాణి ఇల్లు శుభ్రం చేసి నలుగురికి ఒకేసారి వడ్డించేలాగా ఏర్పాట్లు చేసింది. నేను ఎందుకు లేవే, నేను తర్వాత నీతో తింటానుగా అంది ఆవిడ. అలా కాదు, మీరు కూడా కూర్చోండి అన్నట్టుగా సాగి చేసింది కళ్యాణి. ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. అదిగో వచ్చినట్టున్నారు అంది మీనాక్షమ్మ. తండ్రి ట్యాక్సీకి డబ్బులు చెల్లిస్తుండగా 2 చేతుల మీద మోయలేని ప్యాకెట్లు పట్టుకుని అవస్థలు పడుతూ పాప బాబు యువతలకు వచ్చారు. వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయంతో మిలమిలలు ఆడుతున్నాయి. నానమ్మ, ఇగో ఇవి నా గౌన్లు పాప మీనాక్షమ్మకి ఇచ్చింది. నా బొమ్మలు అంటూ చింటూ కళ్యాణికి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ప్రకాశం కూడా వచ్చాడు. అతని చేతిలో కూడా ప్యాకెట్లు ఉన్నాయి. కింద కూర్చుని మధ్యగది నిండా పరిచాడు. పాపకి బాబుకి బట్టలు బొమ్మలు, పక్క మీదకి అందరికీ దుప్పట్లు తువ్వాళ్ళు, ప్రకాశానికి షర్ట్స్ టైలు జోళ్ళు, మీనాక్షమ్మకి 2 చీరలు, ఎన్నెన్నో ఉన్నాయి. కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెట్ ఆత్రంగా చూస్తూ ధరలు అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న మీనాక్షమ్మ అవి విప్పటం అవగానే ఒకసారి అన్నిటినీ కలిగి చూసి, ఇందులో కళ్యాణికి ఏం తెచ్చావరా మరి అని అడిగింది. అంతే, ప్రకాశం మొహంలో నవ్వు ఎగిరిపోయింది. తెల్లబోయినట్టు చూశాడు. అతని ముఖం క్షణం సేపు తను అనుకోకుండా చేసిన పొరపాటికి గుర్తుకి వచ్చినట్లు అలాగే మాడిపోయింది. జవాబు చెప్పలేనట్టు అలాగే ఉండిపోయాడు. మరుక్షణంలోనే ఒకసారి భుజాలను తడుముకుని తనని తాను కోడి తీసుకుని నవ్వేస్తూ, అమ్మ, ఆడవాళ్ళ విషయాలు నాకేం తెలుస్తాయి చెప్పు, డబ్బిస్తాను, రేపు నువ్వు స్వయంగా తనని వెంట పెట్టుకుని బజార్కి తీసుకెళ్ళి కొనిపెట్టు అన్నాడు. అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న కళ్యాణి అత్తగారు హఠాత్తుగా అలా అడగడం, అతను తెల్లబోవటం చూసి తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంత ఆనందంలో ఉన్న అతనికి తను గుర్తు రాలేదు. సహజమే అది. కళ్యాణి మనసు వేదనమయమైపోయింది. అదేంటి, ఆ అమ్మాయికి కూడా ఎవరిని తీసుకురావద్దురా మందలిస్తోంది తల్లి. మర్చిపోయానమ్మా, తప్పు చేసినట్టుగా అన్నాడు ప్రకాశం. పర్వాలేదనుకో, ఇలాంటివి మనసులో పెట్టుకునే మనిషి కాదనుకో అది. కానీ ప్రకాశం, కళ్యాణి చాలా మంచి పిల్లరా, నీకు నచ్చింది అని చెప్పినప్పుడే అనుకున్నా అమ్మా నవ్వుతూ అన్నాడు ప్రకాశం. ఆ సంగతి మామూలు ధోరణిలో పడిపోయింది. పాప బాబు ప్రకాశం మీనాక్షమ్మ నలుగురు కూర్చున్నారు భోజనానికి. ప్రకాశానికి ఎడమ పక్కన ఉన్న చింటూకి కళ్యాణి మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది. మజ్జిగాన్నం కలుపుతున్న కళ్యాణిని ప్రకాశం తదేకంగా చూశాడు. అంతే, అతని హృదయాకాశం నిండా కారుమబ్బులు నిండిపోయినాయి. తల వంచుకొని అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాడు. హఠాత్తుగా అలాగూ అయిపోయిన కొడుకుని మీనాక్షమ్మ ఓరగంట కనిపెడుతూనే ఉంది. అతని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా పసిగట్టింది. అయిన పాయికి మామూలుగా ఏమీ తెలియనట్టుగా, ఏమిట్రా అలా కూర్చుండిపోయావు, ఏం కావాలి అని అడిగింది. నాకు ఆకలి లేదమ్మా, హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు. బాబు అని వారిస్తున్నట్టుగా కేకేసింది తల్లి. దయుంచి నన్ను ఇప్పుడేం అనకమ్మా, నాకు చాలా బాధగా ఉంది అంటూ చేకడిగేసుకున్నాడు ప్రకాశం. వంటింట్లోకి వెళ్ళబోయే ముందు క్షణం సేపు ఆగి పరధ్యానంగా తనలో తాను గొణుక్కుంటూ అన్నాడు. సీత అంత తొందరగా ఎందుకు పడిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా అని. ప్రకాశం వెళ్ళిపోయాడు. అతనితో పాటే మీనాక్షమ్మ కూడా వెళ్ళిపోయింది. తొందర ఎందుకు పడింది అంటే, నీ బతుకు నాశనం చేయడానికి, దౌర్భాగ్యురాలు. దాని జ్ఞాపకం నిన్ను వదిలే వరకు నువ్వు సుఖపడవు, మమ్మల్ని సుఖపెట్టవు కఠినంగా అంది మీనాక్షమ్మ. కళ్యాణి కలతబారిన మనసుతో విగ్రహంలో నిలబడి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయింది. మీనాక్షమ్మ ఆప్తురాలైన రంగమ్మ తిరుపతి వెళ్తూ కాళహస్తి, కంచి మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చూసి రావడానికి వెళ్తోంది. ఆవిడ చిన్న కొడుకు స్వయంగా వెంట తీసుకెళ్ళి అన్నీ చూపించబోతున్నట్ట. నువ్వు కూడా నాతో రా అమ్మ వదిన, 10 రోజుల పాటు అలా తిరిగి వద్దాం అనింది ఆవిడ ఊబిసిపోక వచ్చిన మీనాక్షమ్మను బలవంతం చేస్తూ. నేను వస్తే ఇల్లు అలాగా వెళ్ళాలని మనసు ఉపలాట పడినా కళ్యాణ్ వేసి ఆ మనసుకి అంది మీనాక్షమ్మ.
ఇల్లా నీకు దగ్గరగా 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా ముక్తి కోసం మోక్షం కోసం కృష్ణారామ అనుకోకుండా ఇల్లు వాకిలి అని భ్రమలు పెట్టుకుంటున్నావా? ఈ 10 రోజుల్లో నీ కొంపకేం ప్రమాదం రాదులే. నీ కోడలు నోట్లో నాలుక లేనిదైనా చాలా సమర్థురాలని వాడంతా చెప్పుకుంటూనే ఉన్నారు. అందాక ఈ ఇల్లు ఆ అమ్మాయి చూసుకోలేదా ఏంటి? రేపు దేవుడు వచ్చి రమ్మన్నప్పుడు ఏం చేస్తావు ఈ సంసారాన్ని? అంది రంగమ్మ. గంట సేపు వాదించి రంగమ్మ నచ్చ చెప్పగా చివరికి మీనాక్షమ్మ బయలుదేరడానికి అంగీకరించి మాటిచ్చింది.